ఏడుస్తూ ఉన్నారు. అయ్యా, నేను సేవని పరిచర్యను అటు ఇటు తిరుగుతూ ఉంటే నాకు తెలియకుండా నా భార్యను నాకు దూరం చేసి అయిపోయిందయ్యా. అయ్యా, మేము ఎక్కడక్కడ తిరుగుతుంటే నా బిడ్డలు అక్కడక్కడ చదువుని అక్కడక్కడ పెట్టేసాం. వారు ఇప్పుడు మాకు కాకుండా అయిపోయారయ్యా. వాడు దుష్టుడు చేతిలోకి వెళ్ళిపోయారయ్యా. ఏమమ్మా, నీ బిడ్డల కొరకు నువ్వు ఒక ప్రాకారమైన తల్లిగా ఉంటున్నావా? నువ్వు ఆహారం ఇస్తున్నావు, బట్టలు ఇస్తున్నావు, డబ్బు ఇస్తున్నావు, అన్నీ పెడుతున్నావు. కానీ దుష్టుడైన అపవాది ఎలాగ నీ యవ్వన బిడ్డలను ఈడ్చుకొని వెళ్ళిపోవాలని, నీ కుటుంబాన్ని ఎలాగ నాశనం చేయాలని వాడు రాత్రి మగళ్ళు నీ చుట్టూ తిరుగుతూ ఉంటే ఒక ప్రాకారము కలిగిన తండ్రిగా తల్లిగా నీ ఉంటున్నావా? చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకొని అలాగ అయిపోయిందట. ఎందుకు అలాగ చేసావే, ఎందుకు అలాగ చేసావు?